నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి వైఎస్ సునీత ఒకే సమయంలో కోర్టుకు హాజరు కావటం ఉత్కంఠ రేపింది. ఇద్దరు వేర్వేరు కేసుల విషయంలో కోర్టుకు వచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడిందన్న విషయం మనందరికీ తెలుసు. జగన్ చిన్నాన్న వివేక హత్య కేసులో సునీతకు మద్దతుగా నిలవలేదని అన్నపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో ఇద్దరు ఎదురెదురు పడితే ఎలాంటి స్పందనలు వ్యక్తమవుతాయో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు హాజరైన జగన్ కోర్టులో సునీతను చూడనట్లు వెళ్ళిపోయారు. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే సమయంలో సునీత కూడా సోదరుని చూసి ముఖం తిప్పేశారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన అన్న చెల్లెళ్ళు కోర్టులో ఎదురుపడితే కనీసం పలకరించుకోకపోవటంపై అక్కడున్న వారు అవాక్కయ్యారు. అయితే ఆ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవటం వల్లే మాట్లాడేందుకు ఏ ఒక్కరూ చొరవ చూపలేదని అంటున్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు వస్తారని అందరికీ తెలిసినా అదే సమయంలో సునీత వస్తారని ఎవ్వరూ ఊహించలేదు. అయితే జగన్ కేసు వాయిదా ఉన్న రోజునే యాదృచ్ఛికంగా వివేక హత్య కేసులో సిబిఐ దర్యాప్తును కొనసాగించమని సునీత వేసిన పిటిషన్ విచారణకు రావటం గమనార్హం. వివేక కేసులో దర్యాప్తు ఎప్పుడో ముగిసిందని సిబిఐ గతంలోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే హత్య కేసులో సిబిఐ దర్యాప్తు అసంపూర్తిగానే ముగించారని, వివేక మరణించారన్న సమాచారం మాజీ ముఖ్యమంత్రి జగన్కు ముందే తెలుసన్న అనుమానంతో ఆ విషయం ఆయనకు ఎవరు చేరవేశారన్నది తేల్చాలన్న డిమాండ్తో సునీత పునర్విచారణకు డిమాండ్ చేస్తూ కేసు వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా అన్నా చెల్లెళ్ళు ఎదురెదురు పడటం ఉత్కంఠకు తెరచీసింది. అయితే ఆ ఇద్దరూ మాట్లాడుకునేందుకు ఆసక్తి చూపకపోవటం చర్చనీయాంశమైంది. వివేక కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు జగన్ సొంత చెల్లెలు షర్మిల సైతం మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఇద్దరు చెల్లెళ్లతో ఏర్పడిన వైరం పతాక స్థాయికి చేరింది.